మహానగరంలో నీటి దొంగలు పడ్డారు. కాల్వలు, చెరువుల నుంచి అడ్డగోలుగా నీటిని తోడేస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. పెద్ద మోటార్లతో నీటిని తోడి భూగర్భ జలాలను అడుగంటించేస్తున్నారు. వేసవి కాలాన్ని క్యాష్ చేసుకుంటూ కలుషిత నీటితోనే కాసులు పోగేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు? జలమండలి ట్యాంకర్లు ఉండగా నగరవాసులు ప్రైవేట్ ట్యాంకర్లను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? వాస్తు సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ మహానగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. అపార్ట్మెంట్లకు నీటి ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. ప్రతిసారి ఏప్రిల్ మాసంలో మొదలయ్యే నీటి కొరత ఈ ఏడాది మార్చిలోనే మొదలైంది. హైదరాబాద్ మహానగరంలో పెద్ద చిన్న అన్ని కలుపుకొని 4 లక్షల అపార్ట్మెంట్లున్నాయి. వాటిల్లో 2 లక్షలకు పైగా అపార్ట్మెంట్లలో నీటి సమస్య ఉంది. వేసవి వచ్చిందంటే చాలు అపార్ట్మెంట్ వాసులకు మెయింటెనెన్స్ ఛార్జీలతో అదనంగా నీటి ట్యాంకర్ల భారం పడుతుంది. జలమండలి రోజు విడిచి రోజు నీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నప్పటికీ నల్లాలకు మోటార్లు బిగించడం, లో ప్రెషర్ కారణంగా వచ్చినా కొన్ని నీళ్లు సరిపోవటం లేదు. దీంతో ప్రతి వేసవి తరహాలోనే ఈసారి కూడా ట్యాంకర్ నీటిపై ఆధారపడక తప్పని పరిస్థితి. జలమండలిలో అధికారిక లెక్కల ప్రకారం మార్చి మాసంలో 1.5 లక్షల ట్యాంకర్లు బుక్ చేసుకున్నారు. ప్రైవేట్గా మరో 2.5 లక్షల ట్యాంకర్లు వినియోగించవచ్చని అంచనా వేశారు. జలమండలిలో ప్రస్తుతం రోజువారీ వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ 7,000 వరకు ఉంటాయి. వాటర్ బోర్డులో కేవలం 955 ట్యాంకర్ల వాహనాలు ఉన్నాయి. 80 ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం బుద్వేల్ వాటర్ ఫిల్లింగ్ కేంద్రం నుంచి ట్యాంకర్ని బుక్ చేస్తే గంటల వ్యవధిలో నీటి సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. వచ్చేసింది. మంచినీటి ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరుగుతున్న పరిస్థితి ఉంది. జలమండలిని చూసుకుంటే మొత్తం 955 ట్యాంకర్లు ఉన్నాయి. వీటిని పూర్తిగా మనం చూసుకోవచ్చు 80 ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ప్రస్తుతం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బుద్వేల్ ప్రాంతంలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచి డిమాండ్ ఏ విధంగా ఉందో ఇక్కడ అధికారి మనతో పాటు ఉన్నారు, జలమండలి అధికారి. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బుద్వేల్ స్టేషన్కి సంబంధించి ఎలా ఉంది, డిమాండ్ ఎంత ఉంది, రోజుకు ఎన్ని ట్యాంకర్లు వెళ్తున్నాయి? డైలీ ఒక 140 వరకు వెళ్తున్నాయండి. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ అయిపోతున్నాయి. మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తున్నాం, ఈవినింగ్ 7 వరకు రన్ అవుతుంది స్టేషన్. అంటే ఈ డిమాండ్ ప్రకారమే మీరు సప్లై చేస్తున్నామంటున్నారు. సరఫరా చేయడానికి ఎంత టైం పడుతుంది? బుకింగ్ చేసుకున్న తర్వాత ఎంత సమయానికి మీరు ట్యాంకర్ పంపిస్తున్నారు? బుకింగ్ చేసుకున్నాకే ఈరోజు మార్నింగ్ చేసుకుంటే 12 వరకు వెళ్ళిపోతుందండి. ఒకవేళ ఈవినింగ్ చేస్తే మేము క్లోజ్ అయినాక చేస్తే అవి మార్నింగ్ వెళ్ళిపోతాయండి. 2-3 అవర్స్లో వెళ్ళిపోతుంది ప్రజెంట్గా. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ 50% పెరిగినాయి. అయినా కూడా ట్యాంకర్లు పెంచి మొత్తం ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తున్నాం. అంటే డొమెస్టిక్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, కమర్షియల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? డొమెస్టిక్ అంటే మనకు 500 వస్తుంది సార్, మనకు కమర్షియల్ అయితే 850. అంటే ఎన్ని లీటర్ల ట్యాంకర్ ఇది చెప్పు? మొత్తం 5,000 లీటర్స్ ట్యాంకర్, అన్నీ 5,000 ఉంటాయి. అంటే డొమెస్టిక్ ఏ విధంగా ఉంది, కమర్షియల్ ఏ విధంగా ఉంది, డిమాండ్ ఎట్లా ఉంది? కమర్షియల్ తక్కువనే ఉంది, డొమెస్టిక్కే డిమాండ్ ఎక్కువ ఉంది. మేము మా ప్రిఫరెన్స్ మొత్తం డొమెస్టిక్కే ఇస్తాం. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. వాటర్ బోర్డు పంపిణీ చేసే ట్యాంకర్లు సరిపడకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్లకు కాసుల పంట పడుతోంది. వాటర్ బోర్డు ట్యాంకర్ల ధర తక్కువగా ఉన్నప్పటికీ డెలివరీకి సమయం పట్టడంతో ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. హైదరాబాద్ నగర శివార్లో వాటర్ ట్యాంకర్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్ మహానగర శివార్లలో ఖాళీ ప్లాట్లతో పాటు చెరువుల పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో బోర్లు వేసి భూగర్భ జలాలు తోడి పెద్ద పెద్ద సంపుల్లో నిల్వ చేసి దందా చేస్తున్నారు. స్థానిక లీడర్ల అండదండలతో 5,000 లీటర్ల ట్యాంకర్లను యథేచ్ఛగా తరలిస్తున్నారు. 10,000 లీటర్ల ఆ పైన ట్యాంకర్లు మాత్రం కేవలం రాత్రిపూట మాత్రమే దందాకు దించుతున్నారు. హిమాయత్ సాగర్ జలాశయం దిగువ భాగాన నీటి దందాను చూస్తే ఆశ్చర్యపోకమానరు. వేసవి వచ్చేసింది. నీటి కొరత తీవ్ర రూపం దాల్చింది. భూగర్భ జలాలు పూర్తిగా అడగంటిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నీటి మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం హిమాయత్ సాగర్ జలాశయం కింది భాగంలో ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో ఉన్నాము. సర్వీస్ రోడ్ ప్రాంతంలో చూసుకోవచ్చు, ఇక్కడ నుంచే మంచినీటి వ్యాపారం జోరుగా సాగుతుంది. హిమాయత్ సాగర్ జలాశయం కింది భాగంలో యథేచ్ఛగా బోర్లను తవ్వి మంచినీటిని తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. నీటిని అంతా కూడా తోడేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇది 50,000 లీటర్ల ట్యాంకర్. ఈ ట్యాంకర్ కేవలం అర్ధరాత్రి పూట మాత్రమే ఇక్కడ నుంచి మంచినీటిని నగరంలో తరలిస్తున్న పరిస్థితి ఉంది. నార్సింగి, కోకాపేట, గచ్చిబౌలి ఈ ప్రాంతాలకు ఇక్కడ నుంచే నీటిని తరలిస్తున్న పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు తీవ్రంగా అడుగంటిపోవడంతో
నీటి కొరతను అధిగమించేందుకు మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నీటి దందాను ఆసరాగా తీసుకుంటున్నారు. ఇది 50,000 లీటర్ల ట్యాంకర్. ఈ ట్యాంకర్కి వచ్చేసి 10,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. నీటి కొరతను ఆసరాగా తీసుకొని నీటి మాఫియా, ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాల్లో బోల్రను వేసి మరీ నీటిని తోడేస్తున్నారు మనం చూసుకోవచ్చు. ఈ ట్యాంకర్ల ద్వారా 50,000 లీటర్ల ట్యాంకర్ ఇది. ఈ ట్యాంకర్ నుంచే ప్రతి నిత్యము కూడా 4 నుంచి 5 ట్యాంకర్లు నగరంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ట్యాంకర్ల ద్వారానే నీటిని తరలించడంతో భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా అడుగంటిపోతున్న పరిస్థితి ఉంది. సర్వీస్ రోడ్లో చూసుకుంటే చాలా వరకు మంచినీటి ట్యాంకర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ట్యాంకర్లన్నీ కూడా రాత్రిపూటనే ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కోకాపేట, నార్సింగి, అదేవిధంగా గచ్చిబౌలి తదితర ఐటీ సెక్టార్లలో కూడా అక్కడ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో ఇక్కడ నుంచి నీటిని తీసుకువెళ్ళి అక్కడ విక్రయం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఒక్కో ట్యాంకర్ను 50,000 ట్యాంకర్ వచ్చేసి 10,000 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ప్రతినిత్యం కూడా 4 నుంచి 5 ట్యాంకర్లు ఇక్కడ నుంచి ఒక్కో ట్యాంకరు 5 ట్రిప్పులు కొడుతుందని చెప్తున్నారు. 5 ట్రిప్పులు అంటే మనం చూసుకోవచ్చు రోజుకు 50,000 రూపాయలు నీటి మాఫియా ఒక ట్యాంకర్ ద్వారా దోచుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. భూగర్భ జలాలు అడుగంటటంతో తాగడానికే కాదు, కనీసం ఇతర అవసరాలకు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థలు నీటి డిమాండ్తో ట్యాంకర్ల రేట్లు పెంచేస్తున్నారు. ట్యాంకర్ రేట్లను తెలుసుకోవటానికి సాక్షి ప్రయత్నించింది. అప్పుడు ట్యాంకర్ యజమానులు ఎంత రేట్లు చెప్పారో మీరు కూడా వినండి. వాటర్ ట్యాంకర్ కావాలి. ఎక్కడ? నార్సింగ్ అనా? నార్సింగ్ ఏడా? నార్సింగ్ లేడా? నార్సింగ్లా 60 గజాల అలా ఇల్లు కడుతున్నాము. ఈ పెద్ద ట్యాంకర్ ఎంత ఉంటానా? ఒకటి 8,000 లీటర్లు. ఇది అది 50,000 లీటర్లు. ఎంతనా ప్రైస్? ఎంత దాన్ని? 10,000. 10,000. నైట్ టైంలో తెస్తారా, డే టైంలో తెస్తారా? నైట్ టైంలో. నైట్ టైం నీకు రాదు కదా అక్కడ, చిన్నగా దాంట్లో రోడ్డు రావద్దు, పెద్ద రోడ్డు కావాలి. దాన్ని ఎడొస్తుంది. చిన్న బండ్లు ఉన్నాయన్నా మరి ఏమన్నా? లేవు, నా దగ్గర లేవు. సరేనా? ఈ మాదాపూర్లో. మాదాపూర్లోనా? మాదాపూర్లో మదీనగూడలో? మదీనగూడలో. మాదాపూర్లో మీరే నెంబర్ ఇస్తే వరకు మాట్లాడినట్టున్నాను నేను. ఎంత ట్యాంకర్ల రేట్ ఎంత ఒక్కొక్కటి? అంటే 10,000 లీటర్లది, 2,000 లీటర్లది ఎంత అంటే? మేము బీరంగూడలో కొడతామన్నా, అక్కడ రాము కదా. బీరంగూడలో కొడతారా? ఓకే ఓకే. మాదాపూర్కి కావాలా వాటర్? అవునవును. ఎంత రేట్ ఎంత పడుతుంది అన్న అక్కడ? రోజుకో ట్యాంకర్ పడుతుంది, పెద్ద ట్యాంకర్. 10,000 లీటర్లా? అది లేదన్న మన దగ్గర. 2,000 లీటర్లది? 2,000 లీటర్, 5,000 లీటర్లు ఉంటుంది మనది. అది ఎంత? 5,000 లీటర్లు అంటే మనకు ఆడికి అంతకంటే అంత ట్రాన్స్పోర్ట్ మీరు ఇవ్వలేరు అన్న. ఎందుకంటే ఎంత అవుతుంది? మాది ఇక్కడ బీరంగూడలో అయితే 1,000 రూపాయలు ఇస్తున్నాం మేము. అది లాంగ్ ఎక్కువైపోతుంది కదా అక్కడ. ఇక్కడికైతే ఎంత అవుతుంది? అక్కడికైతే 2,000 అవుతుంది అన్న. కానీ ట్రాఫిక్ లో రాలేము కదా. మాదాపూర్ అంటే మాదాపూర్ లాంగ్ కదన్నా. సరే సరే సరే. వాటర్ ట్యాంకర్ యజమానులు ఎక్కడికక్కడ మాఫియాగా ఏర్పడ్డారు. కోకపేట, మణికొండ, నార్సింగి, దమ్మాయిగూడ, నాగారం, అల్వాల్, శంషాబాద్, బీరంగూడ ఇలా నగరం నలువైపులా నీళ్ల దందా సాగుతోంది. ఒక ఏరియా ట్యాంకర్ మరో ఏరియాలో ఎంట్రీ కాకుండా ముందుగానే యజమానులు ఒప్పందం చేసుకుని యథేచ్ఛగా దందా చేస్తున్నారు. ఇక సరఫరా చేసే నీళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. సున్నం చెరువు పక్కన కలుషిత నీటిని వాటర్ ట్యాంకర్లలో నింపుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో నీళ్ల దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. మనం ప్రస్తుతం సున్నం చెరువు ప్రాంతంలో ఉన్నాము. సున్నం చెరువు నుంచి నీళ్లను యథావిధిగా ఇక్కడ చూసుకోవచ్చు. సున్నపు చెరువులో బోర్లు వేసి మరి పక్కన ఒక ట్యాంక్ లాగా నిర్మాణం చేసి ఆ ప్లాస్టిక్ కవర్లతో ఒక గుంతను తోడి ఆ ప్లాస్టిక్ కవర్లతో కవర్ చేసి ఇక్కడ నీటిని నిల్వ చేసి ఆ తర్వాత ట్యాంకర్లలో నింపుతున్న పరిస్థితి అయితే ఉంది. సున్నపు చెరువులో నుంచి కూడా నీటిని తోడేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చుట్టూ వచ్చే ఇళ్ల నుంచి వచ్చే మురుగునీళ్ళంతా కూడా సున్నపు చెరువులో చేరుతుంది. సున్నపు చెరువు నుంచి మురుగునీరంతా కూడా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి దందా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు పక్కనే సున్నం చెరువు ఉంది. సున్నపు చెరువు నుంచి నీటిని తోడేస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ బోర్ ద్వారా వచ్చిన నీటిని
ఇక్కడ పక్కన గుంత తవ్వి ప్లాస్టిక్ కవర్ వేసి దాంట్లో నీళ్ళంతా నిల్వ చేసి ఇక్కడి నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీరంతా కూడా ట్యాంకర్లు నింపి రాత్రి వేళల్లో నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కో ట్యాంకర్ నుంచి చూసుకుంటే ప్రతినిత్యం 50,000 లీటర్ల మంచినీటి నీటి ట్యాంకర్కు సంబంధించి చూసుకుంటే దాదాపుగా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. సిటీ సెంటర్ పాయింట్ సున్నం చెరువు, షెర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి ఈ 3 నియోజకవర్గాలకు మధ్యలో ఈ సున్నపు చెరువు ఉంటుంది. సున్నపు చెరువు పూర్తిగా ఒకవైపు కబ్జాలకు గురైంది, మరోవైపు కలుషిత నీరంతా కూడా ఇందులో చేరుతున్న పరిస్థితి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ అపార్ట్మెంట్ల నీరంతా కూడా సున్నపు చెరువు ప్రాంతంలోకి వస్తుంది. సున్నపు చెరువు నీరంతా కూడా ఎంత దారుణంగా మారిందో చూడొచ్చు. ఇందులో బోర్లు వేసి బోర్లు వేసి బోర్లు నుంచి నీటిని అంతా కూడా పక్కకు ఒక గుంత తవ్వి ప్లాస్టిక్ కవర్ వేసి ఆ గుంతలో నీటి నిల్వ చేసి ఆ తర్వాత మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీరు తాగితే చర్మ వ్యాధులు రావడం మాత్రం, ఈ నీళ్లు కనీసం చర్మం మీద వేసుకుంటే చర్మ వ్యాధులు రావడం కూడా ఖాయమని చెప్పుకోవచ్చు. నీటి ట్యాంకర్లను ఆర్డర్ ఇస్తున్నారు, తెప్పించుకుంటున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా తెలుసుకోవట్లేదు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్రమంగా ఏర్పాటు చేసిన మోటార్లను పగలగొట్టండి, అప్పుడే నీటి సరఫరా ఆగుతుందని అంటున్నారు స్థానికులు. రేటు 2,000 ట్యాంకర్ ఇప్పుడు 2,000 ట్యాంకర్ వచ్చి 1,600-1,500 నడుస్తుందండి. పెద్ద ట్యాంకర్ 10,000 లీటర్ది 1,500, 1,400 అది మా మార్కెట్ బట్టే ఉంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మున్సిపల్ అధికారులు కానీ మన రెవెన్యూ అధికారులు కానీ చెరువులో ఎటువంటి బోర్లు లేవు. ఆల్రెడీ 20 డేస్ బ్యాక్ ఇవన్నీ వచ్చి పైపులు వీకేశారు. ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం పైపులు తీసేసారు. ఇంకా కూడా బోర్లు అక్కడ ఉన్నాయి. మీరు వచ్చి ప్రత్యేకంగా తీసి పలగొడితే ఒక్క బోర్ కూడా ఇక్కడ నడవది. అర్థమైందా సార్? అమ్మడం నేరం, అది మీరు చెప్పింది కూడా కరెక్టే. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఒక ఇంట్లో వేసుకుంటారు బోరు, ఇంట్లో వేసుకొని దాన్ని ఇల్లు కట్టేస్తారు, లోపలికి నుంచి వాటర్ తోడుతారు. మీకు తెలియదు, అది మాకు తెలియదు. బిజినెస్ చేస్తే ఆయనకు తెలుసు, ఇంటి ఓనర్కి తెలుసు. ఇప్పుడు దాన్ని ఎవరు పట్టుకుంటారు సార్? ఒక మాట చెప్పండి. మీకు కూడా తెలియదు, మున్సిపల్ వాళ్ళకి తెలియదు, రెవెన్యూ వాళ్ళకి తెలియదు. రాత్రి బోర్ వేసేస్తారు. రాత్రి బోర్ వేసేస్తారు సార్. ఎవరో బలి అయిపోతారు దాంట్లో. ఇప్పుడు ఎవరో బిజినెస్ చేస్తుంటే వాళ్ళు ఎవరో బయలు అయిపోతారు, మామూలుగా ఉన్న వాళ్ళు బయలు అయిపోతారు. వాటర్ ట్యాంకర్ల దందాలో ప్రభుత్వ అధికారుల పాపం తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఉంది. ప్రభుత్వ స్థలాల్లో బోర్లు వేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోరు. ఆ బోర్లకు దొంగచాటున విద్యుత్ కనెక్షన్లు పెట్టుకున్న ట్రాన్స్కో అధికారులు అటువైపు కన్నెత్తి చూడరు. ఇక రోడ్లపై వాటర్ ట్యాంకర్లు రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్న ట్రాన్స్పోర్టు శాఖ అధికారులు అస్సలే పట్టించుకోరు. రెవెన్యూ అధికారులు మాత్రం ఫిర్యాదు చేస్తే తప్ప చర్యలు తీసుకోలేవని చెప్తున్నారు. హిమాయసాగర్ గండిపేట జలాశయాల కింది ప్రాంతంలో యథేచ్ఛగా బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మనతో పాటు గండిపేట తహసీల్దార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ నీటి వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక వారం అంటే పోయిన వారంలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ ఇంక్లూడింగ్ రెవెన్యూ, లోకల్ బాడీ అంతా కలిసి పర్టికులర్గా ఒట్టినాలపల్లి, ఖానాపూర్లో ఎక్కువ ఉంటాయి. వాటిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 50 వరకు బోర్వెల్స్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాతో పాటు ఉండి వాటి కనెక్షన్స్ కూడా అగ్రికల్చర్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి మీటర్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా వేరే ఊర్లో 1-2 కంప్లైంట్స్ వస్తే వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. ఏమన్నా మీ దృష్టికి వచ్చింది, మా దృష్టికి తీసుకొని వస్తే వాటిపై చర్యలు తీసుకోవడం. మీరు సీజ్ చేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్గా వాటిని నీటిని తోడేస్తున్న పరిస్థితి ఉంది. అటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఒకసారి మనం యాక్షన్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఏదైనా చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. అటు వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. ఒక హెచ్ఎండిఏ లోకల్ బాడీస్ కోసం కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. హెచ్ఎండిఏ చెట్ల కోసము, ఓఆర్ఆర్ చెట్ల కోసం ఒకటి, లోకల్ బాడీ రిక్వెషన్స్ మీద ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏమైనా రిక్వెషన్ ఇస్తే మాత్రమే వాటి కోసం పర్మిషన్స్ ఇస్తున్నాము.
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న నీటి అక్రమార్కులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. మరి ఈ నీటి దందాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 5,000 లీటర్లకు సంబంధించి 3,000 రూపాయల వరకు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా దూరం ఎక్కువగా ఉంటే ఎక్కువ ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఛార్జ్ ఎక్కువ చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. నగరంలో మాత్రం ఈ వాటర్ ట్యాంకర్లకు సంబంధించి చాలా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా రేట్లు అయితే పెంచుతున్నారు. వేసవి కావడంతో నీళ్లు సప్లై చేయడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు, కలుషితమైన చెరువు పక్కనే బోర్లు వేసి అక్కడ నీటిని నిల్వ ఉంచి అక్కడ నుంచి నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఈ భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడుతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.